సార్? మాది నెల్లూరు రోడ్ దొరకపల్లి. ఓకే సార్, ఏంటి సార్ మరి ఇప్పుడు పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి కొన్ని ఆంక్షలు విధించారు. వీళ్ళు 200 మంది రావాలి, ఎక్కువ మంది రాకూడదు అన్నారు. నిజంగానే 200 మంది వచ్చారా? 5 లక్షల పైన వచ్చారు. 5 లక్షల మంది వైసీపీ నాయకులు జగన్ చూడటానికి పరామర్శించడానికి 5 లక్షల మంది నెల్లూరు జిల్లాకు వచ్చారు. 4 పక్కల ఉంటే సులుపు ఉంటాయి కదా, వచ్చారు 5 మంది వచ్చారు. కానీ ఎక్కడ చూసినా కూడా మనకి బార్గేట్లు పెట్టారు, పోలీసులు ఉన్నారు. పోలీసులే లెక్క చేయాల, వాళ్ళు పోలీసులు ఏమనలేదు, మేమనలేదు, కాముగా జరిగిపోతా ఉన్నది. 3 కిలోమీటర్లు సబ్జెక్టులు కాంటి కోట ప్రసన్నకు పోయిన దగ్గరికి అక్కడికి 4 కిలోమీటర్లు నడుచుకుంటా దాంట్లో కారులో పోయాడు. జనం ఇసుకైతే రాలేదు. 5 లక్షలు కూడా 6 లక్షల పైన వచ్చారు జనం. 6 లక్షల పైన వచ్చారు. అది సార్ ఏంటి సార్ మరి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది, మీకు దాని గురించి తెలిసే ఉంటుంది కదా? మిథున్ రెడ్డి గారు చుట్టూ కానీ అది పెద్దగా నాకు అనుభవం లేదు. ఓకే, అలా కాదు. ఇప్పుడంటే మిథున్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామనేసి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు కదా. జరిగే పని కదా ఆయన, ఎందుకు అరెస్ట్ చేస్తారు అనవసరంగా? అన్ని జరిగే పనులు కాదు. అంటే ఇప్పుడు ఈ రెడ్ బుక్ ఉంది చూసారండి, ఈ రెడ్ బుక్ చూసి వైసీపీ వాళ్ళకి ప్యాంటులు తడిచిపోతున్నాయని ఈ నారా లోకేష్ మాట్లాడుతున్నాడు కదా. అంత లేదులే ఆయన. ఈ రోజు చూడమని తెలిసి ఉంటుంది ప్రజల గురించి, ఈ రోజు రెడ్ బుక్ గురించి తెలిసి ఉంటుంది. అది ఈ పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారండి? ఇంకా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ సంగతి ఏముంది? ఆయన ఏదో వాళ్ళ నాటకం ఆడుకుంటా కాలం వెళ్ళాడుకుంటున్నాడు. చెప్తున్నాడు కదా, చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పాడు. అసలు దాని పరిస్థితి ఏమైంది? అసలు ప్రశ్నిస్తున్నాడు? ఇంకొకరు కూడా అడుగు, నన్ను కొడితే ఇంకొకరు కూడా అడుగు. ఓకే, సూపర్ 6 పరిస్థితి ఏమైంది ఫైనల్ గా? సూపర్ 6 6 గ్యారెంటీలు ఏమది కాదు. అమ్మ గుడి అంటారు, అమ్మ తల్లి అంటారు. అంటే ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పాడండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. పన్నోళ్ళకి పడ్డాయి, పడలేదు మనం అనకూడదు, తప్పు. పన్నోళ్ళకి పడలేదు. అంటే ఇంకా మహిళలకి 18 సంవత్సరాలు 1500 రూపాయలు జీతం. అది ఆయన అచ్చెన్నాయుడు గారు గవర్నమెంట్ అమ్ముకోవాలా 1500 వచ్చి అని ఆయన అన్నాడని టీవీ ఫోన్లో చూసి మేము మీకు చెబుతున్నాము. అంతేగాని నా సొంతంగా నేను చెప్పకట్లే. ఈ 3 గ్యాస్ సిలిండర్ సంగతి ఏమైంది? గ్యాస్ సిలిండర్ సంగతి నాకు 2 వచ్చినాయి. డబ్బులు చెప్పడుతుందిలే, నాకు 2 వచ్చినాయి, 2 వాడుకున్నా అంతే. ఉచిత బస్సు సంగతి ఏంటంటారు మరి? నాకు జగన్ కోసమే వచ్చాను, నేను జగన్ చూడటానికి వచ్చా. ఉచిత బస్సు ఇంకా అప్పుడు తర్వాత అది ఆగస్టు 15 అన్నారు కదా, అప్పుడు ఏం వదులుతారేమో. పోయినసారి కూడా ఆగస్టు 15 అనేసి అన్నారు కదా. అది సంవత్సరం అయిపోయి ఇప్పుడు 3-4 సంవత్సరం 4 నెలలు కదా. ఏం చేస్తారు చూడాలంటే. ఇప్పుడైతే వైసీపీ అయితే భయపడట్లేదు, వీళ్ళ తొడగొట్టి. ఓకే.